ఒక తల్లి తన కొడుకు కాలేజీకి వెళ్ళి చదువుకొని ప్రయోజకుడవుతాడని కలలు కంటుంది. కానీ ఆ కొడుకు అకస్మాత్తుగా ఒక పెద్ద డ్రగ్ స్మగ్లర్ అని జైల్లో ఉన్నాడని తెలిస్తే ఆ తల్లి గుండె ఏమైపోవాలి? మధ్యప్రదేశ్లో సోహాన్ అనే ఇంటర్ విద్యార్థికి జరిగిన అన్యాయం వింటే ఎవరికైనా కన్నీళ్లాగవు. సోహాన్ 12వ తరగతి చదువుతున్నాడు. బస్సులో బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. చేతిలో పుస్తకాలు, కళ్లల్లో భవిష్యత్తు మీదున్న ఆశలు తప్ప అతడి దగ్గర ఏమీ లేవు. కానీ మల్హర్గఢ్ దగ్గర పోలీసులు బస్సు ఆపారు. ఏ పాపం తెలియని ఆ కుర్రాడిని కాలర్ పట్టుకొని అందరి ముందు ఈడ్చుకుని వెళ్లారు. ఆ క్షణం అతడు ఎంత భయపడి ఉంటాడు, ఎంతగా వణికిపోయి ఉంటాడు. స్టేషన్కు తీసుకువెళ్ళాక సోహాన్ దగ్గర ఏమీ లేదని పోలీసులకు తెలిసింది. కానీ తమ గొప్పతనం కోసం తన ఆపరేషన్ ఫెయిల్ అవ్వకూడదని ఒక పచ్చని జీవితానికి నిప్పు పెట్టారు. వేరే ఎక్కడో దొరికిన 2.7 కిలోల నల్ల మందును తెచ్చి సోహాన్ బ్యాగులో దొరికినట్లు రాశారు. వీడు స్మగ్లర్ అని మీడియాకు చెప్పి జైలుకు పంపారు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 2 నెలలు ఆ పసివాడు జైల్లో గోడల మధ్య నలిగిపోయాడు. సమాజం తనను నేరస్తుడిలా చూస్తుంటే, తన కుటుంబం పరువు బజారున పడుతుంటే ఆ విద్యార్థి ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటాడు. ఆ తల్లిదండ్రులు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చి ఉంటారు. దేవుడు సీసీటీవీ రూపంలో వచ్చాడు అంటారు కదా. ధర్మం గెలవడానికి కాస్త టైం పట్టినా ఖచ్చితంగా గెలుస్తుందని ఇక్కడ దేవుడు ఆ బస్సులోని సీసీటీవీ కెమెరా రూపంలో వచ్చాడు. పోలీసులు సోహాన్ను తీసుకెళ్లేటప్పుడు అతడి చేతిలో ఏమీ లేదన్న విషయం ఆ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోనే అతడి ప్రాణం కాపాడింది. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఎస్పీ క్షమాపణలు చెప్పి ఆ విద్యార్థినిని విడుదల చేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఘాతకానికి పాల్పడిన పోలీస్ స్టేషన్కు హోంమంత్రి బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు ఇచ్చారు. రక్షించాల్సిన వారే రాక్షసులా మారితే సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? ఒకవేళ ఆ బస్సులో సీసీటీవీ లేకపోయి ఉంటే సోహాన్ జీవితం అక్కడితో ఆగిపోయేది కదా. మరి పోయిన అతడి పరువు, అతడు అనుభవించిన వేదనను ఎవరు తిరిగి ఇవ్వగలరు? ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుందాం.